హాయ్ అండి. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్‌ని. చాలామంది నా వీడియోస్ చూసి బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని, లేదా బ్రీతింగ్ టెక్నిక్స్ మీద డౌట్స్ ఉంటే క్వెషన్స్ అడుగుతున్నారండి, కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, అందరికీ విడిగా నేర్పించలేకపోవచ్చు. సో, అందువలన నేను ఒక 5 వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. ఇవి 5 కూడా 5 డిఫరెంట్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండి. ఇవి ఏంటి అనంటే, ఒకటి అబ్డామినల్ బ్రీతింగ్ అండి. రెండవది పర్స్డ్ లిప్స్ బ్రీతింగ్. మూడవది 4-7-8 బ్రీతింగ్. నాలుగవది ట్రయాంగిల్ బ్రీతింగ్. ఐదవది స్క్వేర్ బ్రీతింగ్ అండి. ఈ 5 బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా అంటే శ్వాస తీసుకొని డిఫరెంట్ టెక్నిక్స్. ఈ 5 బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా యూజువల్‌గా మీరు ఇంట్లో చక్కగా కూర్చొని నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయొచ్చండి. సో, దీన్ని ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి? సో, ఈ 5 రకాల బ్రీతింగ్ టెక్నిక్స్‌ని 5 నిమిషాలు టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ డే 5 ప్రాక్టీస్ చేయలేకపోతే రెండిటితో స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్ అయ్యాక 3 బ్రీతింగ్ టెక్నిక్స్, ఇంకో 1 వీక్ అయ్యాక ఇంకొకటి యాడ్ చేసుకుంటూ అలా 4 వారాలకి, 5 వారాలకి 5 బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఇంకొకటి టైమర్ పెట్టుకోండి. 5 మినిట్స్, 5 మినిట్స్, 5 మినిట్స్. సో, 5 బ్రీతింగ్ టెక్నిక్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 మంత్ 5 మినిట్స్ అంటే 5 5 ఆర్ 25 మధ్యలో 1 మినిట్ బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్లారు అనంటే మీరు 5 బ్రీతింగ్ టెక్నిక్స్ 30 మినిట్స్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ సో, ఇవన్నీ బ్రీతింగ్ టెక్నిక్స్ అండి, ప్రాణాయామాలు కావు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 బ్రీతింగ్ టెక్నిక్స్ ఎలాంటివి అంటే అండి, ఫండమెంటల్ బ్రీతింగ్ టెక్నిక్స్. ఇవి మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు బ్రీతింగ్ అంటే ఏంటి, ఇన్హలేషన్ ఏంటి, శ్వాస ఏంటి, ప్రతి శ్వాస, ఎక్సలేషన్ అంటే ఏంటి, రిటెన్షన్, అంతర్కుంభక, హౌ టు హోల్డ్ యువర్ బ్రెత్, హౌ టు రిలీజ్ యువర్ బ్రెత్, హౌ టు పాజ్ యువర్ బ్రెత్. అంటే మన శ్వాస నిశ్వాసకి సంబంధించిన అన్ని రకాల డైమెన్షన్స్ మీకు తెలుస్తుందండి. ఒక్కసారి ఈ డైమెన్షన్స్ అన్నీ తెలిసాక మీకు బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ అవగాహన వస్తే అండ్ దెన్ మీరు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువసేపు కూడా కూర్చొని చేయగలుగుతారు. ఈ 5 బ్రీతింగ్ టెక్నిక్స్ ఇన్ జనరల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. మీకు స్ట్రెస్ ఉన్నా, మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా, మీకు బీపీ బ్లడ్ ప్రెషర్ లో ఉన్నా, హై ఉన్నా, మీకు డయాబెటీస్ ఉన్నా, మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, ఇలాంటి ఎటువంటి అనారోగ్యం ఉన్నా, లేదా ఇలాంటి లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉన్నా ఈ ప్రాక్టీసెస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కొంతమంది వీడియో చూసి నేను చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ ఈజీగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మీకేదైనా డౌట్‌లొస్తే నన్ను ఆ వీడియో కింద కామెంట్‌లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. కొంతమంది ఎలా ఉంటారు అంటే, నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు పాపం అర్థం చేసుకోలేరు, లేదా అర్థం కాదు. వాళ్ళకి కొద్దిగా పర్సనల్ అటెన్షన్ కావాల్సుంటది. అలాంటి వాళ్ళు మీరు నా దగ్గర ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకున్నా, ఆఫ్‌లైన్‌లో అంటే నెల్లూరులో నా క్లాస్‌కొచ్చి నేర్చుకోవాలనుకున్నా, మీరు నాకొక మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. నేను ఫీజు, డీటెయిల్స్, టైము అవి చెప్తాను. సో, ఒక నెల పాటు మీరు నా దగ్గర నేర్చుకొని, ఆ తర్వాత మీరు ఇంట్లో అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ కంపల్సరీ ఇప్పుడుండే మోడ్రన్ లైఫ్‌లో స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఈజీ టెక్నిక్స్. నేను చాలా సరళంగా చెప్పాను. డెమాన్‌స్ట్రేషన్ కూడా ఇచ్చాను. నా ఛానల్‌లో 5 వీడియోలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి. తప్పకుండా చూడండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ.